సో నువ్వేం చెప్పా అంటే డిస్కషన్ వచ్చింది ఇట్లా, నేను లేపేసి చెప్పాను ఇలా వాళ్ళందరూ కూడా ప్రణాళికలు చేస్తున్నాను దుర్యోధన. సో నేను ఎవరికి చెప్పుకుని ఎట్లా తెలిసింది అంటే నువ్వే చెప్పుకుంటావు, నేనే చెప్పాను అంటే. సో ఎందుకు చెప్పామంటే అరే మరి ఆమె అనుమతి ఉందా లేదా, ఆమె ఇచ్చ ఉందా లేదా తెలుసుకుందామని నేను చెప్పాను. సో ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఆమె అర్జునుడిని తీసుకొని పోయింది. సో కాబట్టి ఆమె యొక్క ఇచ్చకు విరుద్ధంగా మీరు ఆమె ఆట వస్తువు కాదు, ఒక వస్తువు కాదు ఇచ్చేయడానికి ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇచ్చ ఏంటో తెలుసుకోవాలి అని. సో కాబట్టి మన కులం యొక్క ఇది మన యాదవ్ కులం యొక్క పరువు తీయటం కాదు, మన యాదవ్ కులాన్ని యొక్క పరువును రక్షించింది ఆమె. సో అనవసరంగా ఇచ్చకు విరుద్ధంగా వివాహం జరగకుండా చేసింది ఆమె. సో అని కృష్ణుడు చెప్తాడు. సో కాబట్టి అక్కడ కృష్ణ బలరాముల మధ్యలో కూడా చూడండి ఎంత ఆలోచనలో ఎంత డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి మనం ఏంటి, సో ఆ కృష్ణుడి యొక్క స్వభావం ఏంటంటే పవిత్రుల్లోని పవిత్రుడు అన్నమాట, పరమ పవిత్రుడు అన్నమాట. సో కాబట్టి మనం కృష్ణుడిని స్మరించటం వల్ల ఏం చేస్తాము, మనకు కూడా అలాంటి పవిత్రమైనటువంటి స్థితి వస్తుంది. ఏంటి మన అపవిత్రమైనటువంటి స్థితి ఏంటి, త్రిగుణాల్లో ఉండటం అనేది అపవిత్రమైనటువంటి స్థితి. ఏంటి త్రిగుణాలు, సత్వ రజో తమో గుణం. సో మనందరినీ సత్వ రజో తమో గుణాన్ని దాటమని చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో కృష్ణుడు సత్వరజో తమో గుణాలు లేడు కాబట్టి మనం ఆయన్ని స్మరించినట్లయితే, ఆయన్ని భక్తి చేసినట్లయితే, శ్రవణ కీర్తన భక్తి చేస్తే మనం కూడా త్రిగుణాల నుంచి బయటపడతాం అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, మరి భక్తి చేయాలి, స్వీకరించాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, మనం అంతఃకాలంలో ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు సో మనం అనుకుంటాం నేను టైం లేదండి 40 వచ్చినాక చేస్తాను, మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయినాక నేను దీక్ష తీసుకుంటాను, ఇట్లాంటివి పోస్ట్పోన్ చేస్తుంటాను. సో కాబట్టి అంతఃకాలం అంటే మనకి ఎప్పుడు అంతఃకాలం, కాబట్టి చనిపోయి ఎప్పుడు వస్తుంది నీకు, సాగు ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? సో కాబట్టి మనకి ఈ రోజే అంతఃకాలం అనుకోవాలి, ఈ రోజే నా 100 years అనుకోవాలి. అప్పుడు మనం శరణాగతి అవుతాం, లేకుంటే పోస్ట్పోన్ చేస్తే కాలేదు. అర్థమవుతుందా? సో గురువు కృప రావాలంటే గురువు అంటే మనం పడాలి. రామానుజాచార్య దీక్ష కోసం 22 సార్లు తిరుగుతాడు ఆయన, 22 సార్లు యమునాచార్య దగ్గర పోతాడు. సో శ్రీరంగం పోతాడు అనమాట. కానీ ఆయనకి గురువు వేరే. తర్వాత ఫైనల్గా వాళ్ళ గురువు మహాపుణ్యం ఎవరు వస్తూ ఉంటారు. సో ఒక విలేజ్లో కలుస్తాడు, ఈయన పోతుంటాడు, ఆయన వస్తుంటాడు. సో అప్పుడు యమునాచార్య చెప్తాడు, మీకు ఈ విలేజ్లో ఉందాం, రాత్రి రేపు పొద్దున్నే ఇక్కడే పక్క విలేజ్లో ఇక్కడ ఇస్తాను దీక్ష. నో 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 నో, రేపు కాదు, పక్క విలేజ్గా ఇప్పుడే నాకు ఇక్కడే కావాలి. సో రేపు సంగతి ఎవరేది కాదు, రేపు ఎవరుంటారో ఎవరు ఉంటుంది, రేపు సంగతి ఆలోచన. సో అట్లనే దానం చేసే విషయంలో కూడా సంకల్పం వచ్చింది నేను ఇంత దానం చేయాలని, అది పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ ఏమన్నా మారిపోవచ్చు. మన దగ్గర దానం చేయడం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన బుద్ధి కూడా ఆలోచనమే మారుతుంది. సో దానం విషయంలో కూడా అలా. సో కాబట్టి మనం కృష్ణుడిని స్మరించేటప్పుడు, కృష్ణ భక్తి స్వీకరించేటప్పుడు అలాంటి దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం, మన డిటర్మినేషన్ వస్తాం కదా, నేను 16 రౌండ్లు చేస్తానని మన సంకల్పం తీసుకుంటారు. సో అది రావట్లేదు అంటే మీకు ఇంకా సాంగత్యం అనేది సరిపోలేదు అన్నమాట. సో ఇక్కడ అందరూ ప్రభుపాద చెప్తున్నారు చూడండి, మనం ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్నో అవాంతరాలు వస్తాయి. హరినామం చేస్తూ ఉంటే, కృష్ణుని స్మరించాలంటే, తిలకం పెట్టుకోవాలంటే, సికా పెట్టుకోవాలంటే, ధోతి కుర్త కట్టుకోవాలంటే, గృహస్థాశ్రమాన్ని పాటించాలంటే, లేకపోతే బ్రహ్మచారిగా ఉండాలంటే, సన్యాసిగా ఉండాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. అర్థమైందా? గృహస్థ ఆశ్రమాన్ని పాటించాలంటే కూడా అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? ఏంటి గృహస్థాశ్రమాన్ని పాటించడం అంటే? చెప్పండి, మీ అందరు గృహస్థులే కదా. ఓకే, నేనే ప్రశ్న వేస్తాను, బ్రహ్మచారి ఆశ్రమం పాటించడం అంటే ఏంటి? బ్రహ్మన్ అంటే పరమాత్మ, భగవంతుడితో ఎప్పుడు ఆలోచనలో ఉండటం, బ్రహ్మన్ యొక్క ఆలోచనలో ఎప్పుడు ఉండటం, భగవంతుడి యొక్క ఆలోచనలో ఉండటం, బ్రహ్మేతి పరమాత్మ. ఓకే, మరి గృహస్థాశ్రమం పాటించడం అంటే గృహస్థులకి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. గృహస్థులు అంటే ఎవరిని అంటారు? ఇంట్లో యజమాని ఉండాలి. ఎవరైనా యజమాని? రాధాకృష్ణ, సీతారాం, లక్ష్మీనారాయణ లేకుంటే నీ గృహస్థులు అంటూ అని ఏమంటారు? గృహమేధులు అంటారు. ఎవరైతే కృష్ణుడి కోసం జీవించట్లేదు అంటే, ఫ్యామిలీ లేదు అంటే వాళ్ళు ఏమంటారు? గృహమేధులు అంతే.
సో కాబట్టి మన సెంటర్ ఎలా ఉండాలి, కృష్ణుడి కోసం ఇవన్నీ మనం చేయాలి. అంటే మన ఇంటిని మనం దేవాలయంలో చేస్తాం. సో కాబట్టి మనం కృష్ణుడి కోసం సంతానాన్ని కంటాం. అర్థమవుతుందా? అధర్మ విరుద్ధో కామోస్మి, భూతేష్ కామోస్మి అంటాడు. ఏదైతే కృష్ణుడి కోసం మనం ఆ విధంగా సంతానం కంటాం, అది కృష్ణుడే అంటున్నాడు ప్రజోత్పత్తి చేసి. ఓకే. సో కాబట్టి మన లక్ష్యము ఈరోజు నేను కృష్ణుడి కోసం జీవిస్తున్నాను, కృష్ణుడి కోసం నా లైఫ్ అనుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మీరు గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండొచ్చు, సన్యాసాశ్రమంలో ఉండొచ్చు. సన్యాసం అంటే ఏంటి? సన్యాసం అనేది ఎవరిని అంటారు? సన్యాసి పెళ్లి చేసుకున్న వాడిని సన్యాసి అంటారా? లేదంటే డ్రెస్ వేసుకున్న వాడిని సన్యాసి అంటారా? అన్ని బంధాలను వదిలివేశారు. సన్యాసి అంటే సరైనటువంటి దానికి సాక్రిఫైస్ చేయాలి. సన్యాసి అంటే అల్టిమేట్ ఏంటి? కృష్ణుడి కోసం త్యాగం చేయాలి. ఈ చెయ్యి కాలు ఎవరిచ్చారు అంటే ఇప్పుడు మీరు కృష్ణుడు అంటారు, ఎవరిచ్చిన అమ్మానాన్ని ఇచ్చింది, వాళ్ళు ఏమంటారు మా పుత్రుడు అంటారు కదా. అంతేనే కాదు. ఓకే, వాళ్ళనే అనుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అల్టిమేట్గా మను మహారాజ్. ఆ మను తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఎవరు పుత్రుడు? గర్భోదు సాయి పుత్రుడు. మరి ఎవరు పుత్రుడు? వీళ్ళంతా భగవంతుడి పుత్రుడో కాదా? మనం భగవంతుడి సంతానమా, ఇంకా కోతుల సంతానమా? కోతులు కూడా భగవంతుడి సంతానం ఆఫ్ కోర్స్ ఏదైనా. సో మనం డైరెక్ట్గా భగవంతుడి సంతానం. పితాహమశ మాతా దాత పితామహ అని కృష్ణుడు చెప్తున్నాడు. నేనే తండ్రిని అయ్యా అంటున్నాడు. కానీ మనకి అవగాహన రావట్లేదు. ప్రతి జీవి కూడా నేనే తండ్రిని. మరి ఎందుకు కోతిగా పుట్టాడు, మనిషిగా పుట్టాడు, దేవతగా పుట్టాడు? మరి గుణాల ప్రకారం, కర్మ ప్రకారం అది ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాడు. సో కాబట్టి మన తండ్రి ఈ మానవ జన్మలో కృష్ణుడు నా తండ్రి అని మనం గుర్తించగలగాలి. ఇప్పుడైనా అర్థమైందా? మనందరూ ఎవరి సంతానం? మనువు. మనువు ఎవరి తండ్రి? ఎవరి సంతానం? బ్రహ్మ ఎవరి పుత్రుడు? గర్భోదసాయ విష్ణు. ఆ గర్భోదసాయ విష్ణు ఎక్కడి నుంచి వచ్చిండు? నారాయణ నుంచి వచ్చిండు. ఆ నారాయణ నుంచి ఎక్కడ వచ్చిండు? వాసుదేవ సంకర్షణ పద్యున్న అన్నిటిలో సంకర్షణ నుంచి వచ్చాడు. ఆ చతుర్వ్యూహం నుంచి వచ్చింది? బలరాము నుంచి వచ్చింది. ఆ బలరాముని నుంచి వచ్చిండు? కృష్ణుడి నుంచి వచ్చింది. అల్టిమేట్గా కృష్ణుడు. సో కృష్ణుడు చెప్తే ఏదో ఊహ చెప్పట్లేదు, కల్పితం చెప్పట్లేదు. డైరెక్ట్గా పితాహమస్య జగత్తు, ఈ జగత్తు అందరూ కూడా జీవులందరూ కూడా నేనే చెప్తుంది. సో కాబట్టి మనం ఈ బుద్ధి ఇది అర్థం చేసుకోవాలంటే మన మైండ్ ఇవన్నీ కూడా షార్ప్గా ఉండాలి. ఓకే, షార్ప్గా ఉండాలి. మన బుద్ధికి అర్థం కాదు. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో నామం చేస్తున్న కొద్దీ మనం త్రిగుణాతీతం అవుతాము, ఈజీగా అర్థం చేసుకుంటాము. బ్రాహ్మణుడు కావటం గొప్పతనం కాదు, బ్రాహ్మణుడు కావటం కూడా బద్ధస్థితే. బ్రాహ్మణుడు కావటం అనేది బద్ధస్థితి. అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరిని బ్రాహ్మణుడు అంటారు? శాస్త్రం తెలుసు. ఇంకా బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. ఎస్, కరెక్ట్ డెఫినేషన్ అది. ఇంకా శకుంతల మాత చెప్తారు. శకుంతల మాత బ్రాహ్మణ పరివారం నుంచి వచ్చారు కాబట్టి మనం వాళ్ళ ఊరికి పోయి వచ్చామని. ఊరి పేరు ఏంటి మీది? ఈ ఊరి పేరు సిరిపురం. వెళ్ళి మనం అక్కడ వాళ్ళ నాన్నగారు హనుమాన్ టెంపుల్ కట్టించారు. అక్కడ ధ్వజస్తంభానికి వెళ్ళామన్నమాట సిరిపురంలో. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారన్నమాట. సో బ్రాహ్మణులు అంటే ఎవరు చెప్పండి మాతాజీ? బ్రహ్మజ్ఞానానికి బ్రాహ్మణ. సో ఈ విధంగా ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఏ గుణంలో ఉంటారు? సత్వగుణంలో ఉంటారు. సో కాబట్టి ప్రభుపాద ఏం చెప్తున్నారు? మాంసం తినకండి, మద్యం తాకండి, ఈ నియమాలు పాటించిన ఎందుకు? మనం సత్వగుణంలో సత్వగుణమే. అప్పుడు ప్రపంచం కాలే. ఇంకా సత్వగుణంలో ఉంటే ఈ యొక్క అర్థమవుతుంది చెప్పేటువంటి విషయాలను. రజో తమ గుణంలో ఉంటే పిల్లవాడు ఉన్నాడు, ఆఫీస్లో చేస్తూనే ఉన్నాడు మన అద్వైత ప్రభు. కాసేపు కూర్చోలేడు అన్నమాట, కూర్చొని వెళ్ళలేడు. పిల్లలకి రజో లేదా తమ గుణంలో ఉంటారు ఎక్కువ. రజో గుణం అంటే ఏదో చేయాలి ఏదో పని కర్మ చేయాలి. సో మనం కర్మ మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా భగవంతుని అర్థం చేసుకోలేదు. సో భక్తి మార్గం అది ఇప్పుడు మేము చెప్పింది మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి? సత్వగుణంలోకి రావాలి ఖచ్చితంగా, ఫోర్స్ఫుల్గా. ఇప్పుడేంటి మనం వెళ్ళిపోయి తింటాం, మాంసం తింటాం, ఇంతకుముందు అలవాటు. కానీ ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత వెళ్ళిపోయి తినకూడదని ప్రభుపాలు చెప్పారు, టీ కాఫీ తాగకూడదని చెప్పారు అన్నమాట.
కొంతమంది ఇతర సాంప్రదాయాల్లో మన గుడిపిలో పేజావర స్వామి అని ఉన్నారు. రఘునాథ స్వామి మహారాజు ఒక సత్సంగం పెట్టినప్పుడు 2000 కరోనా ముందు అనుకుంటా 20లో అప్పుడేమో. సో ఆయన మఠాధ్యక్షుడు పెద్ద ఆయన 98 సంవత్సరాలు ఉన్నారు. 5 సార్లు కృష్ణ మఠానికి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక ఛాన్స్ వస్తుంది. మఠాధీశ 2 years ఛాన్స్ వస్తుంది. పీఠాధీశ అంటారు. పలిమార మఠ అనే ఒక్కొక్క మఠం 8 మఠాలు ఉంటాయి. మధ్వాచార్య 8 మఠాలు ఉంటాయి. అట్లా 5 టర్మ్స్ 5 టర్మ్స్ 12 into 5 టైమ్స్ అంటే 60. ఆయన జస్ట్ చిన్న వయసులోనే ఆయన మఠాధీశాడు. సో అలా మా వాళ్ళు ఇంకా ఛాయ్ తాగుతారండి అంటారు. ఈ ఇస్కాన్లో చూడండి, విదేశాల నుంచి వీళ్ళు ఛాయ్ కూడా వాళ్ళు పెట్టిస్తారు. ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఛాయ్ కాఫీ పనిచేశారు. ఆయన అప్రిషియేట్ చేస్తారు. మా వాళ్ళు ఇంకా ఛాయ్ కూడా తాగుతున్నారు. వాళ్ళు వైష్ణవులు అంటారు, కృష్ణ భక్తులు అంటారు, ఏకాదశి ఎంతో వ్రతం చేస్తారు, వాళ్ళు ఛాయ్ తాగుతారు. ఛాయ్ వదిలిపెట్టిన ఎంత కష్టం వాళ్ళకి చూడండి. భారతీయులే పుట్టింది. సో చాలా కష్టం. చాలా సాంప్రదాయాల్లో మనం చూస్తాం. వామ్మో ఛాయ్ వదిలిపెట్టుకోవాలి మామూలుగా కాబట్టి. సో కాబట్టి మనం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏదైతుందో అల్టిమేట్ ప్రాసెస్ అన్నమాట. చాలా షార్ట్ కట్ ఇచ్చారు ప్రభుత్వాలు. సో పర్ఫెక్షన్. కానీ దీన్ని ఏం చేయాలి? తీవ్రంగా తీసుకోవాలి. తీవ్రంగా అంటే గంభీరంగా తీసుకోవాలి విషయాన్ని. గంభీరంగా తీసుకుంటే మనం అనుకున్నా కదా, మరి నేను హరే కృష్ణ హరే రామ చేసి బోల్ని వాడు పెడతాను. ఇప్పుడు మా ఫాదర్ కూడా దీక్ష తీసుకుని జపం చేస్తున్నాడు. నాకు తెలిసింది అనుభవంలో చూడంగా. సో ఇదంతా నా వల్ల కాదు, అంత ప్రకృతి అంతా కూడా కృష్ణుడి చేతిలో. అన్నాద్ భవంతి భూతాన్ని పరిజన్యాదన్న సంభవ, యజ్ఞాభవతి పరిజన్య, యజ్ఞ కర్మ సంభవ. అన్నమంతా కూడా వర్షంలో వస్తుంది. వర్షము యజ్ఞం ద్వారా వస్తుంది. యజ్ఞం అంటే హరినామ సంకీర్తన కదా, ఏదైనా సరే మామూలు యజ్ఞం అనే ముఖ్యంగా కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆయన చూసిండు అనమాట. 20 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా మన కంట్రోల్ కాదు, దేవుడు కంట్రోల్. దేవుడు కాదు, ముఖ్యంగా కృష్ణుడు కంట్రోల్, నామం కంట్రోల్ అని తెలుసుకొని వాళ్ళు దే హ్యావ్ టు యాక్సెప్ట్ చేశారు. తెలుసో తెలియకుండా యాక్సెప్ట్ చేశారు. అంటే జ్ఞానం, శాస్త్ర జ్ఞానం లేకుండా. సో కాబట్టి మనం ఏంటంటే ఏం తెలియకుండా కానీ ప్రభుపాదుల దగ్గరికి వచ్చి సో అట్లా ఉండేవాళ్ళు. ప్రభుపాదులు ఉన్నప్పుడు అలా మూమెంట్ అలా ఉండేది. అలా వచ్చిన వాళ్ళు అలా హెడ్ షేవ్ చేసుకొని జాయిన్ అయిపోయేవాళ్ళు అనమాట. సో అలాంటి సదవకాశం మనకు ఉంది. ఇక్కడ వచ్చి మీరు ఏం చేయాలి? సో ఈ యొక్క హరినామం 16 రౌండ్లు చేయని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా 16 రౌండ్లు జపం చేయండి. ఎన్నో కష్టాలు ఉంటాయి, అర్థమవుతుందా? సో వాటిని అన్నింటినీ సహించండి. ప్రభుపాద చెప్తున్నారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. ఆ సహించేటువంటి క్వాలిటీ కూడా మనం హరినామం చేస్తే వస్తుంది. ఎవరైనా తిట్టారనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. ఎవరైనా తిరిగితే మనకి మంచిది తెలుసా, మన పాపాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. ఎవరైనా పొగిడితే మన పుణ్యం అంతా పోతుంది అన్నమాట. అర్థమవుతుందా? సో వీళ్ళు అది చేసింది ఇది సాధించిందంటే మన పుణ్యం అంతా పోతుంది మనం యాక్సెప్ట్ చేస్తే. సో మనం ఎవరైనా తిట్టారంటే మన పాపాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో కాబట్టి మనం తెచ్చినట్టు వాళ్ళు ఇంకా సంతోషపడాలి. ఓకే మంచి నా మిత్రుడు నువ్వేనయ్యా అన్నారు. నిజమైనటువంటి మిత్రుడు అన్నమాట. సో కాబట్టి మనకి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఫార్ములా తృణాలపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సలహా. అమానిన మానదేన, ఎవరిని కూడా మనం ఎవరి నుంచి కూడా యొక్క గౌరవాన్ని ఆశించవద్దు. అమానిన, ఎవరి నుంచి కూడా గౌరవాన్ని. మనం హరే కృష్ణ చేస్తున్నామని మనం ఏంటి డిమాండ్ చేస్తాం. ఇంట్లో నేను ఒక్కదాన్ని పాపం చేయట్లేదు, మాంసం తినట్లేదు, మధ్యన నాకు మంచి అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. మనం ఇంకా హంబుల్గా ఉండాలి. వాళ్ళు పాపం తెలియక వీళ్ళు పాపం చేస్తున్నారు, మాంసం తింటున్నారు, మద్యం తాగుతున్నారు, బయట టీ కాఫీ తాగుతున్నారు, మనం దయ కలిగి ఉండాలి వాళ్ళ మీద. సో ఎవరైతే అలా దయా స్వభావాన్ని, ఇవన్నీ కూడా నేచర్, ఇవన్నీ కూడా వస్తాయి మన క్వాలిటీస్ ఆటోమేటిక్. సో కాబట్టి సహించుకోవడం అంటే మన క్వాలిటీస్ పెంచుకుంటూ పోవాలి. అంటే క్వాలిటీస్ ఆటోమేటిక్ వస్తాయి భక్తి చేస్తే. సో ఆ క్వాలిటీస్ కృష్ణుడి యొక్క క్వాలిటీస్ మనకు ఉంటాయి అన్నమాట. 64 కళలు, కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి కదా అలా. సో మనకి 64 రావు. మనకి ఎన్ని రావచ్చు కృష్ణుడి క్వాలిటీస్? ప్రయత్నిస్తే టాప్లో హైస్ట్లో 75% వస్తుంది. 75% అంటే ఎంత? 64లో లెక్క ఏంటి? సగం అంతా ఎంత? 50% అంటే 39. మరి అందులో 25% అంటే 16.
ఆ ప్రభుజులు ఎక్కడ వేసింది ఆల్రెడీ 32 + 16 48. సో 50 క్వాలిటీస్ వరకు బ్రహ్మకు ఉంటాయట. భగవంతుడి యొక్క స్వపుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడికి భగవంతుడిలో ఎన్ని లక్షణాలు ఉంటాయి? 50 మ్యాక్సిమం 50. మనం కూడా పర్ఫెక్ట్ సాధిస్తే, పర్ఫెక్షన్ అయితే 48 బార్డర్ చెప్పారు ప్రభుజీ. సో అదనమాట. ఎంత సాధించినా కూడా 50 కన్నా 51 క్వాలిటీ మనలో రాదు. 52, 53, 54 రాదు. 55 ఎవరికి ఉంటాయి? 55 శివుడికి ఉంటాయి. శివుడికి భగవంతుల్లో 55 క్వాలిటీస్ ఉంటాయి. సో శివుడికి 55. విష్ణువుకి ఎన్ని ఉంటాయి? 60 క్వాలిటీస్ ఉంటాయి. కృష్ణుడికి 64. సో కాబట్టి నారాయణకైనా విష్ణువుకైనా 60 క్వాలిటీసే ఉంటాయి, కానీ కృష్ణుడికి 64. ఏంటి కృష్ణుడికి ఉన్నటువంటి నారాయణ కన్నా కూడా 4 క్వాలిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఏంటవి? ప్రేమ, కరెక్ట్. ఒకటి ప్రేమ, ఇంకోటి అంటే నారాయణ ప్రేమ ఉండదా? నారాయణుడు గద పట్టుకొని చక్రం పట్టుకొని ఉండాలి. ప్రేమ కూడా ఉంది ఫ్లవర్, కానీ అట్లుంటే మాటిండు కదా. ఎప్పుడు చక్రం ఉంటేనే మాటింటాడు ఎవరైనా జీవులన్నీ కూడా. ఓకే, ప్రేమ మాధుర్య భావం. ప్రేమ మాధురి 4 లక్షణాలు. ఒకటి ప్రేమ మాధురి, ఇంకోటి వేణుమాధురి. సో వేణుమాధురి, ప్రేమ మాధురి, రూపమాధురి, ఆయన యొక్క రూపం ఇంకెవరికి ఉండదు. సో ప్రేమ మాధురి, వేణుమాధురి, రూపమాధురి. 4వది లీలామాధురి. లీల, కృష్ణుడు చేసిన లీలలో ఏ అవతారం కూడా చేయలేదు. నరసింహస్వామి వచ్చి వెన్న దొంగిలించగలుగుతారా? రాముడు దొంగిలించగలుగుతారా? రాముడు సరస్సు. సో ఈ విధంగా కృష్ణుడు ఉన్నటువంటి సంపూర్ణ అవతారం అన్నమాట. భగవంతుడే అన్ని కూడా, నారాయణ విష్ణువు అన్ని కూడా భగవంతుడు అయినప్పుడు కూడా భగవద్ అవతారాల్లో సంపూర్ణమైనటువంటి డిస్ప్లే, ఆయన యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్ప్లే ఆఫ్ క్వాలిటీస్ అన్నమాట. సో కాబట్టి అందుకే మనం ఎవరిని స్మరించాలి? అందుకే ప్రభుపాద వారు మన్మన భవమద్ భక్తో మధ్యాది మాం నమస్కులు మామై వైశ్య సత్యంటే పద్యాన్ని ప్రియోస్మి అన్నటువంటి శ్లోకంలో చెప్తారు. కృష్ణుడికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. రాముడుగా, నరసింహుడుగా, విష్ణువుగా, నారాయణుడుగా అని చెప్తూ వరాహ వామనుడుగా ఉన్నాయి. కానీ మనం ఎక్కడ ఏ రూపం మీద ధ్యానం చేయాలి? కృష్ణుడి మీద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. సో మనం ఇంకా వేరే అవతారాలు స్మరించినట్లయితే లేదా అంతవరకు రావచ్చు, అది తప్పని కాదు. కొంతమంది ఉంటారు, ఉదాహరణకి హనుమంతుడు రాముని తప్ప కృష్ణుని స్మరించలేరు అన్నమాట. సో కాబట్టి మనం ఏడికి పోతాం? వైకుంఠ లోకాలు మాత్రమే పోతాం. సో కానీ కృష్ణుడి దగ్గర పోతే గోలోక బృందావనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క వేణుం కొనంతమరవింద దళాయతాక్షం బరహావతాంశమచితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అలాంటి రూపాన్ని వేణువును పట్టుకున్నటువంటి వాడు. వేణుం కొనంతం అరవింద దళాయతాక్షం, దానికి లోటస్ లాంటి ఫేస్ ఉంటుంది. బరహావసంతం, పీకాక్ పెట్టుకొని ఉంటాడు. కందర్ప కోటి కమనీయ శోభం. సో కందర్పుడు అంటే ఎవరు? కూపిడ్ అన్నమాట. ఇందాక కామదేవుడు అన్నాం కదా. సో ఇలాంటి ఎంతమంది కామదేవుడట? కోట్ల కొలది కందర్పుడు కలిస్తే కూడా అలాంటి కందర్ప కోటి కమనీయ శోభం, వాళ్ళని కూడా ఆకర్షించేవాడు కృష్ణుడు. సో అందుకే ఏమంటారు? మదన్ అంటే కామదేవుడు అన్నమాట, మదన్. సో కృష్ణుడి పేరేంటి? మదన్ మోహన్. ఆ మదన్ కూడా మోహించేవాడు అన్నమాట, మదన్ మోహన్. సో రాధారాణి పేరు మదన మోహన మోహిని. మదన మోహన మోహిని, ఆ కృష్ణుని కూడా మోహించే శక్తి ఉంది. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క లక్షణాలు సో చెప్పబడ్డాయి అనమాట. సో ఈ కామదేవుడు కృష్ణుడి ముందు పనికిరాడు అనమాట. మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. సో ఇక్కడ ఈ స్టోరీలో ఏకాదశిలో పాపాంశ ఏకాదశిలో మనం చూసాం కదా, పాపం వచ్చిన ఏకాదశిలో ఏం చెప్పుకున్నాం కదా. సో ఆ యొక్క శివభక్తుడు ఏం చేశాడు? ఒక స్త్రీని చూసి కామానికి గురయ్యాడు. సో కాబట్టి మనం హరినామం చేస్తే ఆ కామ ఆలోచన కానీ కామం అనేది పోదు. సో కాబట్టి మనం ఇమీడియట్గా టర్న్ కావాలన్నమాట. కామదేవుడు
స్త్రీ పురుషుల మధ్య బాణాలు వేస్తూ ఉంటారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని నుంచి బయటపడటం ఎవరి వశం కాదు. ముఖ్యంగా యుక్త వయసులో 25 నుంచి 50 సంవత్సరాల వరకు కామదేవుడు రోజు ఎన్నో బాణాలు వేస్తుంటున్నాడు. సో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తున్నాడు. మనకు తెలియకుండానే యుక్త వయసులో అన్ని తప్పులు చేస్తుంటాం, ఆలోచనలు అలా ఉంటాయి. సో కానీ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉన్నవాళ్ళు, ఉదాహరణకి మిగతా సేవని మాత్రం చెప్తున్నారు, వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా వెళ్ళిపోయి తినలేదట. అంటే వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు చూడండి, ఛాన్స్ అయ్యి. ఇప్పుడు ఫలితం చూస్తున్నాం మనం, వాళ్ళు ఎలా ప్రవచనం ఇస్తే ఎలా ఉంటుందో. సో కాబట్టి ఏంటంటే మనకి ఆ ఆచరణ తెలుసో తెలియక మనం అలాంటి కుటుంబాల్లో పుట్టలేదు. సో ఇప్పుడు తెలుసుకున్నాము, ప్రభు వారు చెప్పారు, ఇది నేను రజో తమో గుణాల్లో పనిచేస్తుంది. సత్వ రజో తమో గుణాలు మంచివి కాదు భగవంతుని చేరుకోవటానికి, జన్మోత్సవం దాటడానికి. సో ఇప్పటికి మనం రియలైజ్ కావాలి, ఇప్పుడు చేయాలి. మన పిల్లలకి మనం ఆ గైడెన్స్ ఇవ్వాలి, అలా వండి పెట్టాలి. ముఖ్యంగా వెళ్ళిపోయి లేకుండా నైవేద్యం అంటే కుకింగ్ చేయటమే కాదు, దేవుడికి ముందు పెట్టి చూసి చేసి నైవేద్యం చేయాలి. సో అప్పుడు ఏంటిది, సత్వగుణంలో ఉంటుందా ఆహారం, రజోన తమో గుణంలో ఉంటుందా ఆహారం? కృష్ణుడు పెట్టినటువంటి ఆహారం ఏ గుణంలో ఉంటుంది? ఎంతమంది అంటారు సత్వగుణం? చెప్పండి చేతులు ఎక్కడ? సత్వంలో ఉండదు, రజో ఉండదు, తమలో ఉండదు. ఏముంటుంది? శుద్ధ సత్వంలో ఉంటుంది. సో ప్రసాదం అంటాం. సో అది సత్వ రజో తమో గుణాల్లో ఉండదు. కృష్ణుడికి ఆఫర్ చేసినటువంటిది శుద్ధ సత్వంలో, అంటే నిర్గుణత్వంలో ఉంటుంది. ఏ గుణాల్లో ఉండదు. కృష్ణుడు ఏ గుణంలో ఉంటాడు? నిర్గుణ. ఆయనకి త్రిగుణాలు ఉండవు అన్నమాట, త్రిగుణాతీతుడు. సో కాబట్టి కృష్ణుడు నిర్గుణుడు అంటే శుద్ధ సత్వంలో ఉంటాడు, వాసుదేవ స్థితిలో ఉంటాడు. వాసుదేవ స్థితి. సో కాబట్టి మనం ఆ యొక్క వాసుదేవ స్థితికి రావాలంటే, నిర్గుణత్వానికి రావాలంటే కృష్ణ ప్రసాదం చేసి ప్రతిదీ కృష్ణుడి గురించి మాట్లాడినా కృష్ణుడితో. సో ఎవరినుంటే ఏం చేయాలి మనం? యారే దేక తారేక కృష్ణ ఉపదేశ్ అమారాజ్ఞ గురుహన తారాదేశ్. ప్రభుపాద ఏం చెప్పారు? చైతన్య మహాప్రభు చెప్తారు, ఎక్కడ పోయినా నువ్వు కృష్ణుడి గురించి చెప్పు. నువ్వు మాట్లాడుకుని ఉండలేవు కదా, ఏం చేయాలి? హరే కృష్ణ మంత్రం తీసుకో, భగవద్గీత తీసుకో, భాగవతం తీసుకో, హరికృష్ణ టెంపుల్ రండి, కృష్ణ ప్రసాదం తీసుకోండి, హారతికి రండి, ఇట్లా కృష్ణుడి గురించి. ఎవరు లేడు అంటే కృష్ణుడితో మాట్లాడండి. ఎవరినుంటే అందరికీ వాళ్ళ కృష్ణ కాన్సెప్ట్స్ ప్రచారం చేయాలి. ఎవరు లేకుంటే ఎవరితో మాట్లాడాలి? కృష్ణుడితో మాట్లాడాలి. ఓకే. సో మనం ఎలవన్గా ఉన్నప్పుడు మనం కృష్ణుడితో మాట్లాడుకోవచ్చు. ఎవరినుంటే జీవులు, ఇతర జీవులు వాళ్ళ కృష్ణుడి గురించి బోధించవచ్చు. సో కాబట్టి మనం మాట్లాడకుండా ఉండలేం. కాబట్టి కృష్ణుడితో, కృష్ణ ఈరోజు ప్రసాదం బాగుంది, నా ఆరోగ్యం అంతా మంచిగా ఇచ్చినవా, సంతోషంగా ఆయనతో చెప్పండి. అర్థమవుతుందా? కృష్ణుడు అక్కడ నుండి మనం మాట్లాడతారా? నేను మాట్లాడను కదా అంటాడు ఆయన. సాక్షి గోపాల స్టోరీ తెలుసా మీకు? నేను మాట్లాడను అంటాడు కదా ఆయన. సాక్షి గోపాల స్టోరీలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు, యంగ్ బ్రాహ్మణుడు ఇద్దరు బృందావనం పోతారు. సో వివాహానికి అంటే ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు సేవ చేసినందుకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తా అంటాడు. అయితే వచ్చిన తర్వాత 6 నెలలు వస్తే ఏం లేదనేసి వాళ్ళ ఇంటికి పోతే, ఇవన్నీ మా నాన్నగారి ఆస్తులు, ధనాన్ని గొడవచ్చున్నా కాబట్టి మళ్ళీ ఇవన్నీ అంటున్నావు, అసలు సాక్ష్యం ఏంటి అంటారు వాళ్ళ పుత్రుడు. ఓకే, సాక్ష్యం అంటే నేను భగవంతుని తీసుకొస్తాను. ఆ సాక్షి గోపాల్ దగ్గర వస్తాను. సాక్ష్యం గోపాల్ నువ్వే అంటాడు. నువ్వే వచ్చి చెప్పాలా సాక్ష్యం, వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాన్నారు కదా అంటే, నేను విగ్రహాన్ని నేనేంట్లో వస్తా అంటాడు. నువ్వు విగ్రహాన్ని మాట్లాడినావు కదా కాబట్టి నువ్వు రావాల్సిందే అంట. అంటే లాజిక్లో డిఫీట్ చేసింది ఆ భక్తుడు, కృష్ణుడిని డిఫీట్ చేసింది. విగ్రహం మాట్లాడుతుందా? మాట్లాడు, మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా, సో కాబట్టి నువ్వు అట్లనే వస్తావు అంటాడు. సో అప్పుడు ఆయన వచ్చి పూరిలో ఉండడం సాక్షి గోపాల్ విగ్రహం సాక్షి. సో ఆ కండిషన్తో స్టోరీతో వస్తాడు. సో భగవంతుడు మీరు మాట్లాడతాడు. మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలనుకున్నాను, పోవాలా వద్దా కృష్ణ అని అడుగు కృష్ణుడు చెప్తాడు ఇమ్మీడియట్. మీరు ప్రాక్టీస్ చేయండి. అదే రుక్మిణీదేవికి కృష్ణుని ఎప్పుడు చూడలేదు రుక్మిణీదేవి కదా. కృష్ణుడి గురించి విని కృష్ణుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. కృష్ణుడే పెళ్లి చేసుకుంటాను నిర్ణయించింది. సో మనం కృష్ణుడి గురించి వినలేదు కాబట్టి, కృష్ణుడి లక్షణాల గురించి వినలేదు, క్వాలిటీస్ వినలేదు కాబట్టి మనం సాధారణ స్త్రీ పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నాం. వాళ్ళు సరిపోతే వాళ్ళు ఏడుస్తా, అయ్యో అమ్మ. లేనివాడు బాధపడుతున్నాడు, ఉన్నవాడు బాధపడుతున్నాడు. ఎప్పుడు బాధపడతాం? కృష్ణుడి గురించి తెలియదు. సో కాబట్టి కృష్ణుడి గురించి తెలిస్తే, ఓ కృష్ణుడు ఇచ్చినటువంటి భర్త, కృష్ణుడు ఇచ్చినటువంటి భార్య అని అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎవరు లేరు అంటే కృష్ణ నువ్వే ఉన్నావు నాకని మనం కృష్ణుడితో అనుకుంటాం. అంటే ఏ స్థితిలో ఉన్నా మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం కృష్ణుడి గురించి తెలిస్తే. కృష్ణుడి గురించి తెలియకుంటే, అజ్ఞానంలో ఉంటే గృహస్థిగా ఉన్నా కష్టమే, బ్రహ్మచారిగా ఉన్నా కష్టమే, సన్యాసి.
కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే కృష్ణ చైతన్యం అనేది ఇంపార్టెంట్. ప్రభుజీ హార్ట్ రెడీ చేశారా? సో కాబట్టి మనం ఆ యొక్క కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడు రావాలంటే ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, నిత్యము అభ్యాసం ప్రాక్టీస్ చేయాలి. సో అందుకే మనం ఇస్లాంలో ప్రతి నిత్యము లేవంగానే కూడా కృష్ణుని నమస్కరిస్తాము. అదేవిధంగా వైదిక పద్ధతి తెలిస్తే అన్ని కూడా మంత్రాలు ఉంటాయి, అట్లా చేస్తాం. లేకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. సో పద్ధతి తెలిసిన వాళ్ళు సముద్రవసనే దేవి పరత్వస్థానం భూమాతకి నమస్కరిస్తారు. సో ఇలా కరాగ్ర వస్తే లక్ష్మీకరములే అట్లా ఆ విధంగా భగవంతుడి మంత్రాలు చెప్పుకుంటారు. సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రామిస్ చేశామన్నమాట, కృష్ణ నన్ను ఒక్కసారి బయటపడి నేను ఖచ్చితంగా నీ భక్తుని అవుతాను. బయటకు రాగానే అది అక్క బాగుంది, అమ్మ బాగుంది, అయ్య బాగుంది, ఇది బాగుంది, ఇది నాది దీనికి యజమాని కావాలని మనం అనుకుంటాం. ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కరి కోరిక నేను దీనికి యజమాని, తగ్గేది లేదు. నేను ఈ రాష్ట్రానికి యజమాని కావాలి, ఇంటికి యజమాని కావాలి, వీడికి బాసులు కావాలి. ఇదే భోగేశ్వర్య ఇచ్చాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత. ఇచ్చ ఏంటి? భోగించాలనుకుంటే ఇచ్చ. అదేవిధంగా ఇచ్చా ద్వేష, ఎవరి మీద ద్వేషము? కృష్ణుడు అన్న కృష్ణుడి భక్తి మీద, కృష్ణుడి భక్తుల మీద కూడా ద్వేషం. సో సంపూర్ణంగా మన కృష్ణుడి మీద, సో మనం కృష్ణుడు మనం ప్రేమించాలని ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? కృష్ణ భక్తుల్ని ప్రేమించాలి. సో అందుకే సో గురువు సేవ చేయాలి. మంచి వంటకాలు అవుతున్నాయి, కృష్ణుడికి అర్పణ చేయాలి. మనకి నోట్లో లాలజం ఊరింది అనుకోండి, మన కృష్ణుడికి ప్రేమ లేదు. లేకపోతే గురువుకి రోజు సేవ చేయాలంటే ఇదేంద్ర పైకి అనిపిస్తుంది. సో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట నిజంగా మీరు కృష్ణుని ప్రేమిస్తున్నారు లేదా కృష్ణ ప్రజెంటేటివ్ని ప్రేమిస్తున్నారు. సో కాబట్టి అందుకే గురువు సేవ చేయటం నేర్చుకోవాలి. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ